రాష్ట్రంలో రైతు బంధు రాక అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు బంధుపై మాట్లాడేందుకు నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే రైతు భరోసా పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా రైతు భరోసా చేశామని చెప్పి సంబరాలు జరుపుతుంది. దానిపైన రైతు బంధు ప్రతి సంవత్సరము ఇచ్చేటువంటి స్కీమ్లో భాగంగానే కదా, మరి ఈసారి రైతు బంధు ఇచ్చినందుకు ఎందుకు సంబరాలు చేస్తూ ఉన్నారు? ఇవే చివరి రైతు బంధు స్కీమా? దీని తర్వాత రైతు బంధు ఉండదేమో అని చెప్పేసి మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా రైతు బంధు మీద మీరు సంబరాలు చేసుకోవాలనుకుంటే మరి మొదటి సీజన్ ఎందుకు ఎగ్గొట్టినారు? మొన్నటి సీజన్లో 4 ఎకరాల వరకు వేసి మిగిలిన వాళ్ళకి ఎందుకు మోసం చేసినారు? ఇప్పుడు పూర్తిగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చివరిసారిగా రైతు బంధు వేసి ఎన్నికలకు పోవాలన్న ఒక ఆలోచనతోటి, మీరు నీచమైనటువంటి ఆలోచనతోటి మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మరి సంబరాలు చేసుకోవడానికి కారణం మళ్ళీ వచ్చే సీజన్లో రైతు బంధు ఉండదేమో అన్న పూర్తి అనుమానాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నది. మరి దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారో వివరణ ముఖ్యమంత్రిగా చెప్పాలి. బనకచెర్లపై బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? బనకచెర్ల మీద వెంటనే అసెంబ్లీలో దీని మీద చర్చకు అసెంబ్లీని ప్రవేశపెట్టి దీని మీద చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు పూర్తిగా ఈ అంశం మీద మేము భారతీయ జనతా పార్టీ స్టాండ్ తెలియజేస్తాం. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది ఫోన్ ట్యాపింగ్లోనే మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయిన పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఇటీవల కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు, రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ. మీరేమంటారు? ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నీచమైనటువంటి అంశం. ఇది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరి ఐజీ గారే ఫోన్ చేసి మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి గతంలో చెప్పారు. మరి గతంలో ఒక కొత్త సంస్కృతిని ఒరవడిని తీసుకొచ్చినటువంటి గత బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కావచ్చు, ఆ ప్రభుత్వం కానీ కావచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినారో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దాని మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. జాతీయ పసుపు బోర్డు సందర్భంగా మీ జిల్లాలో కూడా పసుపు బోర్డు పండుతుంది. రైతులందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పి, సంతోషంగా అని చెప్పి రైతు సమ్మేళన సభకు హోంమంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా మీరేం చెప్తారు? గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు నిజామాబాద్కి రావడం చాలా సంతోషం. ఏ పసుపు బోర్డు కోసం అయితే అరవింద్ గారు పోరాటం చేసి సాధించుకున్నారో, హైకమాండ్ని కన్విన్స్ చేసి సాధించుకున్నారో, ఈ పసుపు బోర్డు నిజామాబాద్కి రావడం, మరి నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీస్ని ఇనాగ్రేట్ చేయడానికి అమిత్ షా గారు రావడం రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రేపు వారిని ఘనంగా స్వాగతించి బహిరంగ సభను విజయవంతం చేస్తాం. థ్యాంక్ యూ. దానికి చూసుకోవచ్చు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ నీచమైన చర్య, దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిందో దాన్ని ఖండిస్తున్నాం. రానున్న రోజులు ఏదైతే బనకచెర్లకు సంబంధించి మేము పార్టీ స్టాండ్ అసెంబ్లీలో తెలియజేస్తాం. ఇది నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పసుపు బోర్డు అంశం కానీ, దాంతోపాటు రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా సంబంధించి అది ఇదే చివరి భరోసా అనే సంబరాలు జరుపుకుంటున్నారనే ఉద్దేశం మీద నిర్మల్ ఎమ్మెల్యే అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.